ఈ సహోదరి సహోదరులు, మన దేవుడు 5 సంవత్సరాలు కాదు, మన దేవుడు 10 సంవత్సరాలు కాదు, మన దేవుడు 20 సంవత్సరాలు కాదు. చెప్పండి ఏమిటో? యుగ యుగములో ఉన్నవాడో. ఆయన యుగ యుగములో ఉన్నవాడు అయినట్లయితే, మనం కనుక దేవుడు తాలూకా అయితే ఎంతకాలం మన సంగతి చెప్పండి ఏంటో? యుగ యుగములు. అర్థం వచ్చిందా? దేవుని తాలూకా మనం సేవ చేస్తే యుగ యుగములు ఆయనతో పాటు మనం ఉంటాం. రిటైర్మెంట్ లేదు, సస్పెన్షన్ లేదు, టెర్మినేషన్ లేదు. ఈ మహా గొప్ప పరిచర్య చేయడానికి ఆయన పిలవటమే మహాభాగ్యం. కాబట్టి ఏ ఒక్కరూ కూడా సేవను సగంలో మానేయటం. సహనం. దేనికి కావాలి సహనం? సేవ చేస్తున్నప్పుడు ఇందా చెప్పాగా, ఆటంకాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇంట్లో ఆటుపోట్లు ఉంటాయి, సేవ చేసే చోట అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి మధ్య నువ్వు సేవ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి? సహనం.